తనకు అత్తామామలతో కలిసి ఉండడం ఇష్టం లేదని చెప్పిన భార్య మాటలు విని కొడుకు కోడలు ఇంట్లో నుండి వెళ్ళిపోయారు. కొడుకు దూరమయ్యాడనే బాధతో తండ్రి మరణించాడు. ఆస్తి కోసం ఒంటరిగా ఉంటున్న తల్లి వద్దకు చేరారు కొడుకు కోడలు. ఆస్తిని రాయించుకొని కొన్నాళ్లకు తల్లిని గుడిసెలో బంధించారు. ఈ ఆస్తి నాది, కానీ నాకిలాంటి పరిస్థితి ఏంటి అని తన ఆస్తి తనకు దక్కేట్టు చేసుకొని కొడుకు కోడలికి పట్టపగలే చుక్కలు చూపెట్టింది తల్లి. అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ చెల్లని వీలునామా. కుండలో నీళ్ళైపోయాయి హరీష్, తాగడానికి వచ్చాను. అలాగే ఆ చిన్ని గుడిసెలో ఊపిరాడడం లేదు. కాస్త బయటికి వచ్చి ఊపిరి పీల్చుకుందామని. తల్లి మాట పూర్తి అవ్వకముందే హరీష్ ఇలా అన్నాడు. అమ్మా అమ్మా, ఎన్నిసార్లు చెప్పాను నీ గుడిసె నుండి బయటికి రావద్దని. ఏం కొంప మునిగిందని బయటికి వచ్చావు? నీ గుడిసెలో గంట పెట్టాను కదా. ఏదన్నా అవసరమవుతే నన్ను ఆ గంట శబ్దంతో పిలవమని చెప్పానా లేదా? స్నేహ బజారు నుంచి వచ్చే టైం అవుతూనే ఉంది. నిన్ను ఇక్కడ చూసిందంటే పెద్ద గొడవ జరుగుతుంది అని తల్లి మణికట్టును పట్టుకుని గుడిసెలోకి తీసుకెళ్లాడు. పాపం జానకీదేవి మళ్ళీ ఆ గుడిసెలోకే చేరింది. కొడుకు చేసిన పనికి జానకీదేవి కళ్ళల్లోంచి కన్నీళ్లు కారుతున్నాయి. గుడిసెలోని చిన్న మంచం మీద పడుకొని శూన్యంలోకి చూస్తూ హరీష్ 15 సంవత్సరాల వయసులో ప్రమాదానికి గురైన రోజును గుర్తు తెచ్చుకోవడం ప్రారంభించింది. సిటీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ 15 రోజులకు పైగా గడిచినా ఆరోగ్యం కుదుటపడలేదు. ఐసీయూ వార్డు ముందు హరీష్ తండ్రి గోపాలరావు గారు ఆందోళనగా అటూ ఇటూ తిరుగుతూ కనపడిన ప్రతి డాక్టర్ను తన కొడుకు ప్రాణాల కోసం వేడుకుంటున్నాడు. కొన్నిసార్లు కుర్చీలో కూర్చొని బాధపడుతున్నాడు. మరోవైపు ఆస్పత్రిలో భర్త దగ్గరే నిలబడి ఉన్న జానకి కూడా తన కొడుకు ఎలా ఉన్నాడో అని అక్కడ ఉన్న నర్సులను అడుగుతూ ఉంది. వారితో పాటు ఆస్పత్రిలో కూతురు దీప్తి కూడా ఉంది. ఎప్పుడైతే డాక్టర్ ఐసీయూ వార్డు నుండి బయటకు వచ్చాడో గోపాలరావు గారు డాక్టర్ని అనుసరించారు. నడక వేగం పెంచుతూ అతని పాదాలపై పడి, డాక్టర్ గారు, నా హరీష్ను రక్షించడానికి ఏదైనా చెయ్యండి. నేను మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను. నా కొడుకు ప్రాణాన్ని కాపాడండి అని వేడుకున్నాడు. డాక్టర్ కూడా గోపాలరావు గారిని ఓదార్చి, చూడండి అంకుల్, మేము మీ కొడుకు ప్రాణాలను కాపాడేందుకు మా సాయశక్తులా ప్రయత్నిస్తున్నాము. కానీ అతని పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. మొత్తం ఆపరేషన్ మరియు మందులు 5 లక్షలవుతుంది. మీరు డబ్బులు ఏర్పాటు చేస్తే వెంటనే ఆపరేషన్ మొదలు పెడతాం. డాక్టర్ మాట విని గోపాలరావు గారు డబ్బులు ఏర్పాటు చేయటానికి సాయశక్తులా ప్రయత్నించారు. ఎంత ప్రయత్నించినా 2.5 లక్షల రూపాయలు మాత్రమే ఏర్పాటు చేయగలిగారు. ఇక మిగిలిన డబ్బు ఎలా సమకూర్చాలని బాధపడుతున్నప్పుడు విషయం తెలిసిన అతని కుమార్తె దీప్తి వెంటనే తన భర్తకు ఫోన్ చేసింది. ఇక అల్లుడు ఆలస్యం చెయ్యకుండా మిగిలిన 2.5 లక్షల రూపాయలను తీసుకొచ్చి మామయ్య చేతిలో పెట్టాడు. చివరికి ఆపరేషన్ సక్సెస్ అయ్యి హరీష్ని కాపాడారు డాక్టర్లు. సమయం గడుస్తూ ఉంది. గోపాలరావు కొడుకును ఎలాగోలా ఇంజనీరింగ్ చదివించారు. హరీష్ పెద్ద కంపెనీలో ఉద్యోగం కూడా సంపాదించాడు. ఒకరోజు తల్లి తండ్రికి తనతో పాటు పనిచేసే స్నేహను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. మంచి మాటకారి, చురుకుదనం ఉన్న స్నేహను అమ్మానాన్నను పరిచయం చేయటానికి ఒకరోజు ఇంటికి తీసుకువచ్చాడు హరీష్. కానీ గోపాలరావు, జానకీదేవిలకు స్నేహ తీరు నచ్చలేదు. స్నేహ ఇంటి నుండి వెళ్ళిన తర్వాత అమ్మాయి నడవడిక బాగాలేదు. కులం కూడా వేరే కావడంతో వివాహానికి తిరస్కరించారు. మరోవైపు స్నేహ తల్లిదండ్రులు కూడా ఈ పెళ్లిని తిరస్కరించారు. కానీ హరీష్ మరియు స్నేహ ఎవ్వరి మాట వినలేదు. చివరికి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇక తప్పక ఇద్దరిని ఆహ్వానించారు హరీష్ తల్లి తండ్రి. రోజులు గడుస్తుండగా అత్తామామలతో కలిసి ఉండడం ఇష్టం లేని స్నేహ
రోజు ఇంట్లో గొడవ పడేది. కొడుకును దూరం చేసుకోవటం ఇష్టం లేని జానకీదేవి గోపాలరావు గారు ఏమీ అనేవారు కాదు. ఒకరోజు వాళ్ళు భయపడిందే జరిగింది. వాళ్ళ కోడలు స్నేహ అనవసర గొడవ పెట్టుకొని ఇంటి నుంచి వెళ్ళిపోయింది. భర్తతో అద్దె ఇంట్లో నివసించడం ప్రారంభించింది. స్నేహ అంటే అమితమైన ప్రేమ ఉన్న హరీష్ కూడా అమ్మా నాన్నలదే తప్పు అన్నట్టుగా మాట్లాడాడు. దీని తర్వాత హరీష్ తన తల్లిదండ్రులను కలవడానికి కూడా రాలేదు. తల్లి మరియు తండ్రి చాలాసార్లు మాట్లాడడానికి ఫోన్ చేశారు. కానీ హరీష్ ఎప్పుడూ వారికి సమాధానం ఇచ్చేవాడు కాదు. ఒక్కొక్కసారి తీవ్రంగా కోప్పడేవాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు దూరం కావటంతో ఆ తండ్రి తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. ఎప్పుడూ మౌనంగా ఉండడం, కుటుంబంలో శుభకార్యాలకు జరిగినా వెళ్ళేవాడు కాదు. జానకీదేవి మరియు గోపాలరావు మాత్రమే ఇంట్లో ఉండేవారు. ఒకరోజు అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి రావడంతో కింద పడిపోయాడు గోపాలరావు. ఏం చేయాలో అర్థం కాక జానకీదేవి పొరుగున ఉండే ఆడపడుచుకి ఫోన్ చేసింది. ఇద్దరూ ఎలాగోలా అతన్ని పట్టుకొని లేపి మంచం మీద పడుకోబెట్టారు. డాక్టర్ని పిలిచి పరీక్షలు చేయించగా డాక్టర్ గోపాలరావు గారికి గుండెపోటు వచ్చిందని చెప్పారు. ఆ తర్వాత జానకీదేవి చాలాసార్లు కొడుకుకి ఫోన్ చేసినా కొడుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కానీ అతని కుమార్తె దీప్తికి తన తండ్రి పరిస్థితి గురించి తెలియగానే ఆమె సమయం వృధా చెయ్యకుండా తన భర్తతో తండ్రిని చూడడానికి వచ్చింది. ఆమె వచ్చిన వెంటనే ఆమె తన తండ్రిని కౌగలించుకుని, నాన్నగారు, మీరు ఏమాత్రం ఆలస్యం చెయ్యకండి, మాతో పాటు రండి, మీకు మంచి వైద్యం అవసరం అన్నది. మంచి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇప్పిస్తామన్నది. కానీ చాలా ఏళ్ల క్రితం కూతురు అల్లుడు చేసిన ఉపకారానికి ఇక వారి నుంచి ఎలాంటి సాయం తీసుకోదలుచుకోలేదు గోపాలరావు గారు. కూతురి కన్నీళ్లను తుడుస్తూ, దీప్తి, నేను ఏ ఆసుపత్రికి వెళ్ళనవసరం లేదు, ఇప్పుడు నేను త్వరగా కోలుకుంటాను, నా దీప్తి వచ్చేసింది కదా అన్నాడు. అల్లుడు కూడా తమతో రమ్మన్నాడు. కానీ గోపాలరావు గారు తిరస్కరించారు. తండ్రి పరిస్థితి మెరుగుపడడానికి, అతనికి సమయానికి మందులు మరియు ఆహారం ఇవ్వడానికి దీప్తి పగలు రాత్రి తండ్రిని కాచు కూర్చునేది. దీప్తి తరచుగా తండ్రి పాదాలను నొక్కేది. గోపాలరావు గారు తనని ఇదంతా చెయ్యకుండా ఆపినప్పుడల్లా, నాన్న, మమ్మల్ని ఎంత కష్టపడి పెంచారో నాకు తెలుసు, ఆ రుణం తీర్చుకునే సమయం వచ్చింది అని చెప్పేది. నన్ను ఆపవద్దు నాన్న అనేది. ఒకరోజు ఉదయం, నాన్న, నేను బయలుదేరుతున్నాను, ఇంటి దగ్గర కొన్ని పనులు ఉన్నాయి, చూసుకొని వారం తర్వాత మళ్ళీ వస్తాను, అప్పటిదాకా జాగ్రత్తగా ఉండండి అని తండ్రి పాదాలకు నమస్కరించింది. గోపాలరావు గారు తన చెయ్యి పైకెత్తి కూతుర్ను ఆశీర్వదించడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అకస్మాత్తుగా తన చెయ్యి పడిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన జానకీదేవికి చెమటలు పట్టాయి. దీప్తి వెంటనే తండ్రి పల్స్ చెక్ చేసింది. వెంటనే డాక్టర్కు ఫోన్ చేసి పిలిచింది. మళ్ళీ ఇంకోసారి పల్స్ చెక్ చేసి భావోద్వేగానికి లోనయ్యింది. కాసేపటికి ఇంటికి చేరుకున్న డాక్టర్ గోపాలరావు తుదిశ్వాస వదిలారని నిర్ధారించారు. దీప్తి తన తండ్రి మృతదేహంపై తల ఉంచి బిగ్గరగా ఏడవడం ప్రారంభించింది. గోపాలరావు గారు తన కొడుకును బ్రతికుండగానే కలవాలని, మనుమళ్లను ఒకసారి చూడాలని తహతహలాడారు. కానీ ఇన్ని సంవత్సరాలలో ఆ కొడుకు ఒక్కసారి కూడా తల్లి తండ్రి వద్దకు రాలేదు. తన తండ్రి స్వర్గస్థుడయ్యాడని తెలిసి కుటుంబంతో హాజరయ్యాడు. కానీ అతని ముఖంలో ఎటువంటి బాధ కనిపించలేదు. తలకొరివి పెట్టాక ఇద్దరు కొడుకులను మరియు స్నేహను తీసుకుని తిరిగి వెళ్ళిపోయాడు. తల్లికి జానకీదేవి యోగక్షేమాలు కూడా అడగకుండా వెళ్ళిపోయాడు హరీష్. ఒంటరిగా కాలం గడుపుతున్న జానకీదేవి తన భర్తను తలుచుకొని బాధపడని రోజంటూ లేదు. మనిషి చాలా బలహీనంగా మారింది. భర్త పింఛను తన జీవనోపాధికి, వైద్యానికి సరిపోయేవి. వరండాలో ఒంటరిగా పడుకునేది. రోజులో ఓపిక ఉంటే 2 పూటలా భోజనం వండుకునేది, లేదా తినకుండానే నిద్రపోయేది. అయితే దీప్తి తన తల్లి యోగక్షేమాలు తెలుసుకోవడానికి తరచుగా వచ్చేది మరియు కొన్ని రోజులు తన తల్లితో ఉండేది. తరచూ తల్లిని చూసుకోవటానికి వస్తున్న అక్క తల్లి బంగారు నగలు, తల్లి వద్ద ఉన్న నగదు తను తీసుకుంటుందనే భయంతో తన భార్య పిల్లలతో కలిసి తన తల్లి ఇంటికి వచ్చాడు హరీష్. నాన్నగారు ఇప్పుడు లేరు, అమ్మను ఒంటరిగా చూడలేకపోతున్నాను, ఇక మేము అమ్మతో కలిసి ఇక్కడే ఉంటాం అని అన్నాడు.
ఇది నిజమని భావించిన జానకీదేవి తన కొడుకుకు ఆలస్యంగానైనా బుద్ధి వచ్చినందుకు తన మనసులో దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది. పాపం, ఆమెకు తన కొడుకు మరియు కోడలు అసలు ఆలోచన పసిగట్టలేకపోయింది. కొద్ది రోజుల్లోనే ఆమె కోడలు స్నేహ ఇంటిని మొత్తం తన ఆధీనంలోకి తీసుకుని అమ్మను మరియు అమ్మ సామాన్లను ఇంటి వెనక భాగంలో ఆనుకొని ఉన్న చిన్న గుడిసెలోకి మార్చింది. ఈ విషయం తెలిసిన దీప్తి అభ్యంతరం వ్యక్తం చేయడంతో హరీష్ మరియు స్నేహ పుట్టింట్లో అవసరానికి మించి జోక్యం చేసుకోవద్దు అని గొడవపడ్డారు. ఆమెపై నిందలు మోపారు మరియు అసలు ఈ ఇంట్లో ఉండవలసిన అవసరం ఏమిటి అని అవమానకరంగా మాట్లాడి ఆమెను ఈ ఇంటి నుండి వెళ్ళగొట్టారు. జానకీదేవి కూడా తన కొడుకు మరియు కోడలను ఎదిరించే పరిస్థితిలో లేదు. వాతావరణ మార్పు వలన జానకీదేవి అనారోగ్యానికి గురయ్యారు. కానీ ఆమె కొడుకు మరియు కోడలు ఆమె చికిత్స కోసం డబ్బు ఖర్చు చేయవలసి వస్తుందని భావించారు. అందుకే చికిత్స చేయించలేదు. దాని కారణంగా ఆమె వ్యాధి మరింత తీవ్రమవుతుంది. ఒకరోజు పొరుగున ఉన్న ఆడపడుచు జానకీదేవి యోగక్షేమాలు ఆరా తీయడానికి ఇంటికి వచ్చింది. జానకి గారి ఇలాంటి పరిస్థితుల్లో చూసిన ఆవిడ ఆశ్చర్యపోయింది. హరీష్ మరియు స్నేహ అమ్మ మంచం దగ్గర కూర్చొని, అమ్మ ఇక మనకు దక్కేలా లేదు, చాలా అనారోగ్యంగా ఉంది, ఏం చేయాలో అర్థం కావడం లేదు అని హరీష్ చెప్పాడు. అంతలోనే స్నేహ, ఇలా అనారోగ్యంతో బాధ అనుభవించడం కంటే మరణించడమే మేలు అన్నది. జానకీదేవి ఆడపడుచు కోపంగా అంది, మీ అమ్మ గురించి ఇలా మాట్లాడడానికి సిగ్గులేదా? మంచి డాక్టర్ని చూపించలేవా అన్నది. వీళ్లతో మాట్లాడుతూ సమయం వృధా చేసుకోవడం తగదనిపించి త్వరగా వెళ్ళి మంచి వైద్యుడిని పిలిపించింది. డాక్టర్ ఇచ్చిన మందులు వాడాక జానకీదేవి పరిస్థితి మెరుగుపడడం ప్రారంభించింది మరియు ఆమె చాలా వరకు కోలుకుంది. ఒకరోజు తన జ్ఞాపకాల్లో ఉన్న జానకీదేవిని ఆడపడుచు వచ్చి ఆమెను పిలిచినప్పుడు జ్ఞాపకాల నుండి బయటకు వచ్చింది. మీకోసం అన్నం, వేడి రసం తెచ్చాను, కాస్త తినండి, మందులు కూడా వేసుకోవాలి కదా అన్నది. లేదు శకుంతల, ఆకలిగా లేదు అన్నది జానకీదేవి. వదినా, నువ్వు ఏమైనా తింటావా లేదా? లేకపోతే మందులు ఎలా వేసుకుంటావు? మందు వేయకపోతే ఎలా నయమవుతుంది అని ప్రేమగా చెప్పింది శకుంతలాదేవి. ఏం చేయాలి శకుంతల, ఆరోగ్యంగా ఉండి కూడా మందుల వలన శరీరానికి గాయం నయమవుతుంది కానీ మనసు గాయం తగ్గదు కదా. ఒక విషయం చెప్పనా వదినా, చాలా రోజుల నుంచి నీ పరిస్థితి చూడలేక చెప్పాలనుకున్నాను కానీ. ఏంటి శకుంతల, నీ మాట ఏదన్నా నేను తప్పు పట్టానా? నువ్వే డాక్టర్ని పిలవకపోతే నా పరిస్థితి ఏంటి? వదినా, నీ కొడుకు కోడలు ఈ చిన్న గుడిసెలో నిన్ను ఉండమన్నారు. నువ్వేమో ఏమీ మాట్లాడకుండా వచ్చేశావు. ఎప్పుడైనా నిన్ను పలకరిస్తారా వాళ్ళు? నీ కోడలైతే పిల్లలను ఇటువైపు కూడా రానివ్వదు. నిన్ను ఒక పనికిరాని వస్తువుగా చూస్తున్నారు. అయినా నువ్వు మాట్లాడవు ఎందుకు? అన్నయ్య ఆరోగ్యం బాగాలేదని నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాని కొడుకు కోడలు అన్నయ్య మరణించాక ఈ ఇంటినంతా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ మాట విన్న జానకీదేవి, అసలు విషయం ఏమిటంటే మీ అన్నయ్య మరియు నేను కలిసి రాసిన వీలునామాలో ఈ ఇల్లు హరీష్ పేరున రాశాము. అందుకే హరీష్ మొన్న దీప్తిని ఇంటి నుండి వెళ్ళగొట్టినప్పుడు ఏమీ చేయలేకపోయాను. అప్పుడు శకుంతల, అసలు ఈ బంధానికి ఏమి పేరు ఇవ్వను? అమ్మా నాన్నల త్యాగాన్ని కొడుకు మర్చిపోయి, కొడుకు తన తల్లిని పనికిమాలిన వస్తువుగా భావించి తల్లిని పట్టించుకోకుండా ఒక గుడిసెలో పడేసి తల్లి మరణాన్ని ప్రార్థిస్తున్నాడు. నీ గురించి పట్టించుకోని కొడుకు కోడలు గురించి ఆలోచిస్తూ నువ్వెందుకు ఇంత బాధ అనుభవిస్తున్నావు? కానీ శకుంతల, ఏమి చెయ్యను? కనీ పెంచిన కొడుకు మీద పగ పెంచుకోగలనా? వదినా, బంధాలు స్వార్థంగా మారినప్పుడు వారి నుంచి ఏమీ ఆశించలేము. తల్లిదండ్రుల ప్రాముఖ్యత పిల్లలకు తెలియనప్పుడు పిల్లలను సన్మార్గంలో నడిపించడం తల్లిదండ్రుల కర్తవ్యం. వారికి వారి స్థాయి చూపించాలి. ఈ ప్రక్రియలో సామ, దాన, భేద, దండోపాయాలనైనా ఉపయోగించి వారికి వారి స్థాయి ఏంటో అర్థమయ్యేట్టు చేయాలి.
మనకు వయసొచ్చింది, ముసలివాళ్ళమయ్యాము, కానీ నిస్సహాయులం, ఆత్మాభిమానం లేనివాళ్ళం కాదు కదా వదినా. శకుంతల మాటలు జానకీదేవికి తీవ్రంగా ఆలోచింపచేశాయి. శకుంతల వెళ్ళిపోయాక జానకీదేవి, నాకు దాదాపు 65 ఉంటాయి, కానీ భర్త పోయిన బాధ, సొంత కొడుకు కోడల ఉదాసీనత నన్ను కాలానికి ముందే వృద్ధురాలిని చేసింది. చెప్పుకోవడానికి 2 మనుమలు ఉన్నారు, కానీ నన్ను పలకరించరు. నా ఇంటిలో ఈ చిన్న గుడిసెలో బంధించబడి ఉన్నాను. ఇవన్నీ ఆలోచిస్తూ ఆమె నిద్రపోయింది. ఆమెకు ఒక స్వరం వినిపించింది. ఏంటి జానకి, ఈ ఇంటి యజమానురాలివి నువ్వు. ఇష్టంతో కట్టుకున్న నీ ఇంట్లోని ప్రతి వస్తువు నీదే. గుర్తు తెచ్చుకో, ఎంత ఇష్టంతో అలంకరించుకున్నావు. గోపాలరావు అన్నారు. చూడండి, నా ఇల్లు ఇప్పుడు నాది కాదంట. నడవడానికి కూడా వీలు లేదంట. కొడుకు కూడా నన్ను పట్టించుకోడు. పర్వాలేదు జానకి, నిన్ను ఎవ్వరూ పట్టించుకోనప్పుడు అతనికి నీ ప్రాముఖ్యత ఏంటి అనేది చూయించు. నీ జీవితాన్ని అలా వృధా చేసుకోకు. నిన్ను ఇలాంటి స్థితిలో చూస్తుంటే నా ఆత్మకి కూడా శాంతి ఉండదు అన్నారు గోపాలరావు గారు. ఇంతలో జానకీదేవి నిద్రలేచి ఒక్కసారిగా చుట్టూ చూడడం మొదలుపెట్టింది. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. అది కల అని ఆమె గ్రహించింది. కానీ ఆ తరువాత జానకీదేవిలో మార్పు వచ్చింది. ఇప్పుడు సమయానికి ఆహారం తినడం, మందులు వేసుకోవడం ప్రారంభించి కొద్ది రోజుల్లోనే కోలుకుంది. ఒకరోజు ఉదయం తన గుడిసెలో పేపర్ చదువుతున్న జానకి తల్లి, తండ్రి, పిల్లల బంధాలు మరియు వృద్ధాశ్రమాల గురించి ఒక వ్యాసం చదివింది. అందులోని ఒక విషయం ఆమెకు ఆసక్తి కలిగించి దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. తర్వాత తన వద్ద ఉన్న ఫోన్లో 3-4 రోజులు క్షుణ్ణంగా దాని గురించి తెలుసుకుంది. తరువాతి ఆదివారం రోజు జానకీదేవి తన గదిలోంచి బయటికి వచ్చి హాల్లో కూర్చుంది. ఆమెను చూడగానే కొడుకు హరీష్ వెంటనే, అమ్మా, ఎందుకు బయటికి వచ్చావు? ఏదైనా కావాలంటే నన్ను గంట శబ్దంతో పిలవమన్నాను కదా. స్నేహ చూస్తే ఆమెకు చాలా కోపం వస్తుంది అని చెప్పి అమ్మ మణికట్టుని పట్టుకొని అతను ఆమెను తిరిగి గదివైపుకు తీసుకెళ్లడం ప్రారంభించినప్పుడు జానకీదేవి అతని చెయ్యి విదిలించి, స్నేహకు కోపం ఎందుకు వస్తుంది? నా భర్త కట్టించిన ఇంట్లో కూర్చోకపోనివ్వడానికి ఆమె ఎవరు? ఎప్పుడూ మౌనంగా చెప్పింది వినే తల్లి రూపాన్ని చూసి ఆశ్చర్యపోయాడు హరీష్. జానకీదేవి గారు గట్టి గొంతుతో మాట్లాడుతుండగా లోపల నుంచి స్నేహ గొంతు వినిపించింది. ఈ సమయంలో టీవీ ఎవరు ఆన్ చేశారు? ఈ సమయంలో టీవీ ఆన్ చేసింది ఈ ఇంటి యజమానురాలు. జానకీదేవి గొంతు విని స్నేహ కోపంతో బయటికి వచ్చింది. అత్తయ్య, మీరేంటి ఇక్కడికి వచ్చారు? ఇక్కడ కూర్చోవడానికి ఎంత ధైర్యం? కాసేపట్లో నా కిట్టి పార్టీ స్నేహితులు వస్తున్నారు. మీరు నిశ్శబ్దంగా మీ గదిలోకి వెళ్ళండి. ఖచ్చితంగా వెళ్ళను. ఈరోజు నాకు టీవీ చూడాలని అనిపిస్తుంది కాబట్టి ఈరోజు టీవీ మొత్తం ఆన్లో ఉంటుంది. నువ్వు నీ స్నేహితులను రావద్దని చెప్పు. ఇలా చెబుతూ జానకీదేవి సోఫా మీద కూర్చుంది. మీ అమ్మ చెప్పింది వింటున్నారుగా? స్నేహ కోపంగా భర్త వైపు చూస్తూ అంది. అప్పుడు హరీష్, అమ్మా, నువ్వు నీ గదికి వెళ్ళు, ఇక్కడ కిట్టి పార్టీ ఉందని స్నేహ చెప్పింది కదా, నీకు వినపడలేదా అని గట్టిగా అన్నాడు. చూడు హరీష్, నువ్వు నీ భార్యకు బానిస అయ్యి తల్లి తండ్రి అనే బంధాలనే మర్చిపోయావు. జానకి గారు మాట్లాడుతుండగా డోర్ బెల్లు మోగింది. స్నేహ తలుపు తెరిచింది. లాయర్ మరియు పోలీస్ ఎదురుగా నిలబడి ఉన్నారు. లాయర్ గారు, మీరేంటి ఇక్కడ? నేనే పిలిచాను, జానకీదేవి అన్నది. అక్కడ నిలబడి ఉన్న మనుమలను లోపలికి వెళ్ళమని చెప్పింది. ఇద్దరూ స్నేహ వైపు చూడగా స్నేహ కూడా వెళ్ళమన్నట్టు సైగ చేసింది. ఇద్దరు మనుమలు లోపలికి వెళ్ళిపోయారు. మీ నాన్నగారు రాసిన వీలునామా గురించి మాట్లాడడానికి పిలిచాను. ఎందుకమ్మా? దాంట్లో మాట్లాడడానికి ఏముంది? మీ ఒక్కగానొక్క కొడుకు కాబట్టి వీటన్నింటిపై నాకు హక్కు ఉంది. నాన్నగారు కూడా వీలునామాలో అదే రాశారు కదా, హరీష్ అన్నాడు. హక్కులు గుర్తు ఉన్నాయి కానీ విధులు గుర్తురావా? అదేమిటి అమ్మా? మా విధి మేము బాగా నిర్వర్తించాము, మిమ్మల్ని చూసుకున్నాం కదా.
జానకీదేవి మౌనంగా ఉండలేకపోయింది. అవును, అమ్మను గుడిసెలో వేసి మరియు ఆ తర్వాత అమ్మ బతికి ఉందా లేదా చనిపోయిందా అని కూడా చూడలేదు. దీన్నే కర్తవ్యాన్ని నెరవేర్చడం అని అనుకుంటే మీరు మీ కర్తవ్యాన్ని చాలా చక్కగా నిర్వర్తించారు. ఇలాగే ఉండదలుచుకుంటే నాకు మీ అవసరం ఏమాత్రం లేదు. ఒంటరిగానే ఉండగలను. అంతలో స్నేహ, అత్తయ్య, ఇల్లు మా పేరు మీద ఉంది, మర్చిపోకండి. అప్పుడు జానకి, తెలుసమ్మా, తెలుసు. ఇల్లు అబ్బాయి పేరు మీద ఉన్నది తెలుసు. ఇలాంటి కొడుకులకు వీలునామా రాసి ఇచ్చిన తల్లి తండ్రి పరిస్థితులు తెలుసు. ఇలాంటి కొడుకులకు బుద్ధి నేర్పించడం తప్పు కాదని ఆలోచన నా భర్త నాకు కలిగించాడు. దైవం కూడా సహకరించి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. దాని గురించి లాయర్ గారితో చర్చించి ఈరోజు రమ్మన్నాను. హరీష్ మరియు స్నేహ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. జానకీదేవి మళ్ళీ చెప్పడం ప్రారంభించింది. ద మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్, తల్లిదండ్రులు మరియు వయోవృద్ధుల సంరక్షణ చట్టం ప్రకారం తల్లిదండ్రులు పిల్లలకు వీలునామా రాసి ఇచ్చిన తరువాత ఆ పిల్లలు తల్లి తండ్రి సంరక్షణ చెయ్యకుంటే ఆ వీలునామా చెల్లదని చట్టం చెబుతుంది. దీని గురించి నేను పూర్తిగా తెలుసుకున్నాను. లాయర్ గారితో చర్చించాను. ఆ చట్టాన్ని ఉపయోగించి నా ఇంటిని నేను స్వాధీనం చేసుకోబోతున్నాను. మిగతా విషయాలు లాయర్ గారు చెప్తారు. అప్పుడు హరీష్ కోపంగా, అలా ఎలా అవుతుంది? నేను ఊరుకుంటానా? అప్పుడు లాయర్ గారు, హరీష్ ఆగండి. మీ తల్లిగారు చెప్పింది ముమ్మాటికి నిజం. నేను ఇలాంటి కేసులనే వాదిస్తుంటాను. గత సంవత్సరంలో 50కి పైగా కేసులు కోర్టు తల్లిదండ్రులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కేసు వేసిన వెంటనే ఇల్లు మీ అమ్మగారి స్వాధీనం అవుతుంది అని చెప్పారు. అది విని స్నేహ, మేము ఒప్పుకోము అని గట్టిగా అరిచింది. అప్పుడు పోలీసు కలగచేసుకుని, చూడండి, ఇలాంటివి మేము చాలా చూశాము. మీరు ఆమెను బాగా చూసుకోవట్లేదని కేసు పెట్టినా మీపైనే చర్య తీసుకోవలసి వస్తుంది. జానకీదేవి, నేను నా ఇంటిని బాడుగకు ఇద్దామనుకుంటున్నాను. నేను నా కోసం ఒక గదిని ఉంచుకుంటాను మరియు మిగిలిన ఇంటిని అద్దెకు ఇస్తాను. మీరు మీ సామానులను ఆ గుడిసెలో పెట్టుకోండి. తద్వారా నేను నా ఖర్చులను చూసుకోగలను మరియు మీకు కూడా భారం అవ్వను. ఇంకా చెప్పడం పూర్తి కాకముందే హరీష్ మరియు స్నేహ ఇద్దరూ వెంటనే వచ్చి అమ్మ పాదాల వద్ద కూర్చుని, నువ్వు ఇలా అనకు అమ్మా, మేము ఎక్కడికి వెళ్ళాలి? అంతేకాక ఇల్లు నా పేరు మీద ఉందని ఈ ఇంటిని మార్ట్గేజ్ చేసి 50 లక్షల లోన్ తీసుకోవాలనుకుంటున్నాను. దానికోసం ఫ్లాట్ కోసం 8 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చాను. ఇప్పుడు ఆ అడ్వాన్స్ కూడా పోతుంది. ఇంతేకాక నాకు కారు లోన్ కూడా ఉంది. ఉద్యోగరీత్యా నన్ను స్నేహను కలవడానికి ఎవరన్నా వస్తూనే ఉంటారు. వారు ఆ గుడిసెలో మమ్మల్ని చూశారంటే మమ్మల్ని ఎలా గౌరవిస్తారు? మాతో పాటు నీ 2 మనుమళ్ళు ఉన్నారు. మేము 4 ఆ చిన్ని గుడిసెలో ఎలా ఉండగలం? వాహ్, నేను అక్కడ ఉన్నప్పుడు ఎలాంటి సమస్య లేదు. మీ వరకు వస్తే ఉండలేరా? మరియు మీరు నా దగ్గరకు రానివ్వని మనుమళ్ళ గురించి నేను ఎందుకు ఆలోచించాలి? ఈ ఇల్లు నేను అద్దెకు ఇస్తాను. నా మరణానంతరం మాకు అడుగడుగునా అండగా నిలిచిన నా కూతురు అల్లుడుకు మాత్రమే ఈ ఇంటిపై హక్కు కలిగి ఉంటారు. నీకు బంధాల విలువ తెలియక నీకు జీవితాన్ని దానం చేసిన అక్కతో కూడా బంధం తెంచుకున్నావు. కొన్నేళ్ల క్రితం నీకు యాక్సిడెంట్ అయినప్పుడు నీ వైద్యానికి లక్షల రూపాయలు కావలసి వచ్చినప్పుడు నీ అక్క బావగారు ఆ డబ్బు మీ నాన్నకి అప్పగించారు. చివరి క్షణాల్లో మీ నాన్న నిన్ను కలవాలని తహతహలాడాడు. మనుమల మొహం చూడాలని తహతహలాడారు. కానీ నువ్వు చివరి చూపు కూడా దక్కనివ్వలేదు. అయినా నీలాంటి వాడితో మాట్లాడితేనే తప్పు. సరే, అయితే నేను ఇంతకు ముందు ఉన్న నా పెద్ద గదిలోనే ఉంటాను మరియు మిగిలిన 2 గదులు మీరు తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు పై అంతస్తు అద్దెకు ఇస్తాను, ఎందుకంటే నాకు డబ్బు కావాలి. ఇప్పుడు నేను నీ ముందు చెయ్యి చాచను. ఉన్న 2 గదులు మీకు ఒకటి, మీ పిల్లలకు ఒకటి. మీకు కావాలంటే ఆ గుడిసె వాడుకోండి. ఇంకొక చాలా ముఖ్యమైన విషయం, నా కూతురు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి నా ఇంట్లోనే ఉంటుంది.
ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉంటుంది. అంతలో హరీష్, అమ్మా నన్ను క్షమించు. నాన్నగారు పోయాక నీ బాధ్యత అక్క బాధ్యత తీసుకోవలసిన నేను దారుణంగా ప్రవర్తించాను. నిన్ను గుడిసెలో వేశాను. తోబుట్టువును ఇంటి నుండి వెళ్ళగొట్టాను. ఎంత పెద్ద తప్పు చేశాను. అదేంటి మీరేదో ఘోరాలు చేసినట్టు ఆవిడను ప్రాధేయపడుతున్నారు అన్నది స్నేహ. నోర్ముయ్ అని హరీష్ స్నేహ చెంప పగలగొట్టాడు. అసలు దీనికంతటికీ నువ్వే కారణం. స్నేహ ఇంకేమీ మాట్లాడే ధైర్యం చెయ్యలేదు. ఆమె తన స్నేహితులకు ఫోన్ చేసి కిట్టి పార్టీ కార్యక్రమాన్ని రద్దు చేసింది. కొద్ది రోజుల్లోనే జానకీదేవి పై అంతస్తును అద్దెకు ఇచ్చేసింది. అప్పటి నుండి జానకీదేవి తనకు నచ్చినట్టుగా సంతోషంగా జీవితాన్ని జీవిస్తోంది. కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మరి ఒక కథతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.